హలో ఆల్, వెల్కమ్ టు LTX క్లాసెస్. ఈ రోజు మనం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా 15th and 16th మార్చ్ అంటే సండే అండ్ మండే మనకి న్యూస్ లో ఉన్నటువంటి ఆర్టికల్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది, విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ యువర్ బ్యాంక్, పిఓ క్లర్క్ అండ్ రెగ్యులేటరీ బాడీ ఎగ్జామ్స్ లైక్ ఆర్బీఐ, నాబార్డ్, సెబీ, ఈపీఎఫ్ఓ ఎక్సెట్రా. ఆర్టికల్స్ కనుక మనం చూసుకుంటే, ఇండియా ఇజ్రాయెల్ పార్ట్నర్షిప్ టు బూస్ట్ బ్లూ ఎకానమీ విత్ టెక్నాలజీ డ్రివెన్ ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్. ఈ బ్లూ ఎకానమీ అంటే ఏంటి అనేది మనం ఈ రోజు డీటెయిల్ గా చూడటం జరుగుతుంది. అలాగే 275+ crore రిలీజ్ టు జార్ఖండ్ అండర్ 15th ఫైనాన్స్ కమిషన్ ఫర్ రూరల్ గవర్నెన్స్. గుర్తుపెట్టుకోండి, 15th ఫైనాన్స్ కమిషన్, 16th కాదు. సో దీని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే CGA లాంచెస్ గవర్నమెంట్ బ్యాంక్ మాన్యువల్ అండ్ డాష్ బోర్డ్ టు స్ట్రెంథన్ గవర్నెన్స్ అండ్ ఎఫిషియన్సీ. గవర్నమెంట్ బ్యాంక్ మాన్యువల్ ఏంటి, డాష్ బోర్డ్ ఏంటి, అలాగే CGA అసలు ఎందుకు లాంచ్ చేసింది అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ESIC లాంచెస్ 75th ఫౌండేషన్ ఇయర్ సెలబ్రేషన్స్ అండ్ స్వస్తి రిద్ధి ఇనిషియేటివ్. ఈ ఇనిషియేటివ్ ఏంటి, అలాగే ESIC ఎందుకు లాంచ్ చేసింది అనేది డిస్కస్ చేద్దాము. అండ్ దెన్ IEPFE అండ్ సెబీ కలిపి మనకి నివేశక్ శివిర్ అనేటువంటి ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది ఇన్ భువనేశ్వర్. అది దేనికి సంబంధించింది అండ్ ఎందుకు ఈ ఇనిషియేటివ్ అనేది కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. Okay, so moving on to the first topic, India-Israel partnership to boost blue economy with technology-driven fisheries and aquaculture. ఇది మనకి న్యూస్ లో ఉందన్నమాట. మరి ఎందుకు ఈ యొక్క ఇండియా అండ్ ఇజ్రాయెల్ మధ్య ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది సైన్ చేసుకోవడం జరిగింది? టు వర్క్ టుగెదర్ టు ఇంప్రూవ్ ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్ సెక్టర్ ఏదైతే ఉందో ఇందులో మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసి డెవలప్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ పార్ట్నర్షిప్ లోకి రెండు కంట్రీస్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. మరి దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ అని చూస్తే, ఫిష్ ప్రొడక్షన్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. అలాగే సస్టైనబుల్ ఫిషింగ్ ప్రాక్టీసెస్, ఫిషెస్ అనేవి మనకి కంప్లీట్ గా ఎండ్ అయిపోకుండా వాటి లైఫ్ అనేది, వాటి పాపులేషన్ అనేది డిక్లైన్ అయిపోకుండా ఉండడానికి సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ని యూజ్ చేసి వాటి పాపులేషన్ ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే అడ్వాన్స్డ్ అక్వాకల్చర్ టెక్నాలజీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఈ ఇనిషియేటివ్ లో భాగంగా. అండ్ దెన్ కోస్టల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అలాగే ఫిషర్మెన్ ఫ్యామిలీస్ కి ఇది ఒక సపోర్టింగ్ గా నిలవడం జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి, బ్లూ ఎకానమీ అంటే ఏంటి. బ్లూ ఎకానమీ అంటే ఏంటి అనేది అర్థమైతే ఈ టాపిక్ మనకి ఈజీగా అర్థమవుతుంది. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో బ్లూ బాండ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, బ్లూ బాండ్ అనేది వేరు, బ్లూ ఎకానమీ వేరు. బ్లూ బాండ్ అనేది ఫస్ట్ శ్రీలంక మనకి ఇష్యూ చేయడం జరిగింది అని డిస్కస్ చేస్తాం. ఇప్పుడు బ్లూ ఎకానమీ అంటే ఏంటి, ఏవైతే వాటర్ బాడీస్ మనకి లైక్ ఓషన్స్, సీస్, రివర్స్ అండ్ మెరైన్ రిసోర్సెస్ ఉంటాయో ఇవన్నీ కూడా ఒక సస్టైనబుల్ వేలో మనం యూజ్ చేసుకొని కనుక జాబ్స్ క్రియేట్ చేయడం, లైవ్లీహుడ్స్ ని, పీపుల్ యొక్క లైవ్లీహుడ్ ఇంప్రూవ్ చేయడం, వాళ్ళ యొక్క లివింగ్ కండిషన్స్ ని ఇంప్రూవ్ చేయడం, అలాగే ఎకనామిక్ గ్రోత్ ని ఎప్పుడైతే సపోర్ట్ చేస్తామో దాన్నే మనం ఏమంటాము అంటే బ్లూ ఎకానమీ అని పిలుస్తాం. ఓకే, మరి ఇందులో ఏమేం యాక్టివిటీస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి అని కనుక మనం చూస్తే, మెరైన్ బయోటెక్నాలజీ అండ్ అలాగే ఓషన్ ఎనర్జీ అండ్ దెన్ కోస్టల్ టూరిజం, అలాగే పోర్ట్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఇక్కడ జరిగేటువంటి ట్రేడింగ్ యాక్టివిటీస్ అనమాట. అలాగే సీ బెడ్ మైనింగ్, ఈ యొక్క యాక్టివిటీస్ అన్ని కూడా మనకి ఈ బ్లూ ఎకానమీలో భాగంగా చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఆక్వాకల్చర్ అంటే ఏంటి, ఇది ఎరేజ్ చేస్తున్నాను. మరి ఆక్వాకల్చర్ అంటే ఏంటి, జనరల్ గా మనకి ఫార్మింగ్ ఏదైతే ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఉంటాయో, అంటే వాటర్ లో ఉండేటువంటి ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఏమంటామంటే ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ అంటాం. ఈ యొక్క ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ కి ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పొచ్చు మనం, ఫిష్ కావచ్చు, ష్రింప్ కావచ్చు, అంటే రొయ్యలు, చేపలు, క్రాబ్స్, ఇవన్నీ కూడా మనకి దీనికి ఎగ్జాంపుల్స్ అనమాట. వీటన్నిటిని ఫార్మింగ్ చేయడమే ఏమంటాము అని అంటే పండించడం. సింపుల్ గా చెప్పాలంటే మనం అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, వరి ఇలాంటివి ఎలా అయితే పండిస్తున్నామో అలానే చేపల్ని, రొయ్యల్ని, క్రాబ్స్ ని గనక పండించడాన్ని, లేదంటే వీటిని పెంచి పోషించడాన్ని ఏమంటాము అంటే ఆక్వాకల్చర్ అని పిలుస్తాం. మరి ఎన్ని టైప్స్ ఆఫ్ ఆక్వాకల్చర్ ఉంటాయండి? 3 types ఆఫ్ ఆక్వాకల్చర్ అనేది ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి
ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ ఉంటుంది. ఓకే, అంటే పాండ్స్ అండ్ లేక్స్ లో ఈ యొక్క ఆక్వాకల్చర్ ప్రాక్టీస్ అనేది చేయడం జరుగుతుంది. మరి సెకండ్ టైప్ ఏంటి? మెరైన్ ఆక్వాకల్చర్ ఉంటుంది. మెరైన్ ఆక్వాకల్చర్ ఏమని పిలుస్తాము? మెరీ ఆక్వాకల్చర్ అని కూడా పిలుస్తాము. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? సీ వాటర్ లో మనకి ఈ యొక్క ఫార్మింగ్ అనేది చేస్తాం. మరి థర్డ్ టైప్ ఏంటి? బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్. బ్రాకిష్ వాటర్ అంటే మనకి మిక్స్ ఆఫ్ బోత్ ఫ్రెష్ అండ్ సీ వాటర్ కలిపి ఉండేది బ్రాకిష్ వాటర్ అన్నమాట. ఈ ఏరియాలో చేసేటువంటి ఫార్మింగ్ నే మనం బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ అని పిలుస్తాం. మీకు ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పాలంటే మనకి ఆంధ్రప్రదేశ్ లో ష్రింప్ ఫార్మింగ్ అనేది ఎక్కువగా చేస్తాం. అంటే రొయ్యలు అనేది ఎక్కువగా పండించడం జరుగుతుంది ఇన్ అవర్ ఆంధ్రప్రదేశ్, రైట్? మరి ఫిషరీస్ సెక్టర్ కనుక మనం చూసుకుంటే ఫిషరీస్ లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. ఫిషరీస్ అంటే నథింగ్ బట్ ఆ యొక్క ఫిషెస్ యొక్క పాపులేషన్ క్యాచింగ్ కానీ, వాటిని పట్టుకోవడం కానీ, వాటి మధ్య బ్రీడింగ్ కానీ, ఆ ప్రాసెసింగ్ కానీ, ఆ ఫిష్ ని మనం సెల్ చేయడం కానీ, అంటే వాటిని బ్రీడింగ్ పుట్టించడం దగ్గర నుంచి దాన్ని అమ్మేంత వరకు ఉండేటువంటి అన్ని ప్రాసెస్లు కూడా మనం ఈ యొక్క ఫిషరీస్ లో చూస్తాం. మరి ఫిషరీస్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. ఎస్, మరి ఫిషరీస్ లో ఎన్ని టైప్స్ ఉంటాయండి? 2 టైప్స్ ఉంటాయి. ఓకే, ఫిషరీస్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి క్యాప్చర్ ఫిషరీస్ అంటాం. మరి క్యాప్చర్ ఫిషరీస్ లో ఏం చేస్తాము? ఫిషెస్ ని మనం ఇందాక చూసినట్లు ఫ్రెష్ వాటర్ లో పండించడం జరుగుతుంది. లైక్ పాండ్స్ ఆర్ లేక్స్ లో వీటిని పండించడం జరుగుతుంది. మరి సెకండ్ టైప్ ఏంటి మనకి? కల్చర్ ఫిషెస్. కల్చర్ ఫిషెస్ అంటే మనం పాండ్స్ ఆర్ లేక్స్ ఫ్రెష్ వాటర్ లో పెంచడం జరుగుతుంది. క్యాప్చర్ ఫిషెస్ అంటే న్యాచురల్ వాటర్ నుంచి మనం ఎప్పుడైతే ఫిషెస్ ని పట్టుకుంటామో దాన్ని క్యాప్చర్ ఫిషెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సముద్రాల్లోకి వెళ్లి పట్టుకోవడం జరుగుతుంది అనమాట. దాన్ని సీ ఫిషింగ్ అంటాం. అది క్యాప్చర్ ఫిషెస్ లో వన్ ఆఫ్ ది టైప్. కల్చర్ ఫిషెస్ అంటే మనం పండించేటువంటి పాండ్స్ అనమాట. అంటే ఆర్టిఫిషియల్ పాండ్స్ ని మనమే త్రవ్వి మనం వాటిలో ఈ యొక్క ఫిషెస్ ని పండించడం జరుగుతుంది. దాన్ని ఏమంటాము అంటే ఫిష్ ఫార్మింగ్ అంటాం. అది కల్చర్ ఫిషెస్ సెకండ్ టైప్. ఓకే, ఇప్పుడు మనకి ఈ ఆర్టికల్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇండియా ఇజ్రాయిల్ పార్ట్నర్షిప్ టు బూస్ట్, దేనికి? బ్లూ ఎకానమీ గురించి ఇప్పుడే చూసాం. దేనికోసం? అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేసి ఫిషరీస్ అండ్ అలాగే ఆక్వాకల్చర్ సెక్టర్ ని డెవలప్ చేయడానికి. ఇప్పుడు అర్థమైంది కదా దేనికనేది. సో మరి ఇప్పుడు ఇండియా అండ్ ఇజ్రాయిల్ మధ్య మనం ఎందుకు ఇజ్రాయిల్ ని చూస్ చేసుకున్నాం, అలాగే హైటెక్ ఆక్వాకల్చర్ సిస్టమ్స్ అంటే ఏం యూజ్ చేయడం జరుగుతుంది? ఫస్ట్ వచ్చేసి రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్స్. అంటే వాటర్ ఏదైతే మనం ఈ యొక్క ఆక్వాకల్చర్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తామో దాన్ని ఫిల్టర్ చేసి మళ్ళీ రీయూజ్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఆక్వాకల్చర్ పాండ్స్ అనేటివి ఉంటాయి. కోస్టల్ రీజియన్స్ లో ఎక్కువగా మీరు దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ గోదావరి డిస్ట్రిక్ట్స్ కానీ, నెల్లూరు డిస్ట్రిక్ట్ కానీ, ఈ డిస్ట్రిక్ట్స్ లో ఎక్కువగా మనం ఆక్వాకల్చర్ పాండ్స్ ని లేదా ఆక్వాకల్చర్ ని ఫాలో అవ్వడం చూస్తూ ఉంటాం. వీటిలో వాటర్ కనుక మీరు చూస్తుంటే చాలా ఎక్కువ వాటర్ అనేది పాండ్స్ లాగా ఇలా తవ్వేసి మనం ల్యాండ్ ని ఈ పాండ్ మొత్తం కూడా వాటర్ తో ఫిల్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ వాటర్ ని వేస్ట్ చేయకుండా దీన్ని మళ్ళీ ఫిల్టర్ చేసి రీయూజ్ చేసేలాగా ఈ రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏఐ అండ్ సెన్సార్స్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సెన్సార్స్ ని యూజ్ చేసి ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి మనకు తెలుసు. ఫిషెస్ కి డిజాల్వ్డ్ ఆక్సిజన్, లైక్ ఏదైనా సరే అండర్ వాటర్ ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ కి డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది కావాలి. సో ఆ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఎలా ఉన్నాయి, వాటర్ క్వాలిటీ అనేది ఎలా ఉంది, ఫిష్ హెల్త్ అనేది ఆ అండర్ వాటర్ లో ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటెడ్ ఫీడింగ్ సిస్టమ్స్. మరి దీని ద్వారా ఏం చేస్తుంది? మెషిన్స్ అనేవి మనకి ఫిష్ కి ఒక ఫీడ్ అంటే నథింగ్ బట్ మనం వాటికి వేసేటువంటి ఫుడ్ అన్నమాట. ఈ ఫుడ్ అనేది మనకి మెషిన్స్ ద్వారా అందించడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఎక్కువ ఫీడ్ అనేది వేస్ట్ అయిపోకుండా ఆ వాటర్ లో కిందకి వెళ్ళిపోయి స్టోర్ అయిపోకుండా ఉంటుంది అనమాట. ఫోర్త్ వచ్చేసి జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ ఫర్ ఫిష్ స్పీషీస్. జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటి? వాటి యొక్క పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది పెంచి డిసీజెస్ వస్తూ ఉంటాయి. ఒక్కోసారి మనకి ఆక్వాకల్చర్ కంప్లీట్ లాసెస్ లో ఉంది అని న్యూస్ లో చూస్తూ ఉంటాం. ఎందుకు లాసెస్ లో ఉంటుంది అంటే సడన్ ఫ్లడ్స్ వచ్చినా కానీ, ఎక్కువ రెయిన్ఫాల్ వచ్చినా కానీ, తక్కువ రెయిన్ఫాల్ వచ్చినా కానీ మనకి వాటికి వైరస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ డిసీజ్ రెసిస్టెన్స్ అనేది రావడానికి జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ చేయడం కూడా ఇందులో భాగంగా
యూజ్ చేయడం జరుగుతుంది టెక్నాలజీని, రైట్. మరి ఇండియాని ఎందుకు చూస్ చేసుకోవడం జరిగింది ఇజ్రాయెల్ అంటే, ఇండియా మనకి తెలుసు వరల్డ్ లోనే లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసింగ్ కంట్రీ. థర్డ్ లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసింగ్ కంట్రీ వచ్చేసి మన ఇండియా. అలాగే సెకండ్ లార్జెస్ట్ ఆక్వాకల్చర్ ప్రొడ్యూసర్ వచ్చేసి మన ఇండియా అన్నమాట. అందుకే ఇజ్రాయెల్ ఇండియా మధ్య ఈ యొక్క ప్యాక్ట్ అనేది సైన్ చేసుకోవడం జరిగింది. మరి మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ లో లైవ్ స్టాక్ గురించి చూసాం. లైవ్ స్టాక్ అనేది మన జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తుంది అన్నాం. అలాగే ఫిషరీస్ కూడా మనకి 1.2% వరకు జీడిపికి కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అండ్ 28 మిలియన్ పీపుల్ మనకి ఈ యొక్క లైవ్లీహుడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మరి మేజర్ ఫిష్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఏమున్నాయి మన ఇండియాలో అంటే, మనం ఇప్పుడే చూసాం ఆంధ్రప్రదేశ్. కోస్టల్ స్టేట్స్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. వెస్ట్ బెంగాల్, గుజరాత్, కేరళ అండ్ తమిళనాడు. సో దీని ద్వారా మనం ఏం చెప్పొచ్చు, ఏవైతే కోస్టల్ స్టేట్స్ ఉన్నాయో ఈ కోస్టల్ స్టేట్స్ లో మనకి ఎక్కువగా ఫిష్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ కానీ ఆక్వాకల్చర్ కానీ ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. చూడండి, ఏపీ అనేది మనకి ఇక్కడ ఉంటుంది, వెస్ట్ బెంగాల్ అనేది మనకి ఈ రీజియన్ లో ఉంటుంది, అలాగే గుజరాత్ అనేది మనకి ఈ రీజియన్ లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కేరళ, నెక్స్ట్ తమిళనాడు. ఇవన్నీ కూడా చూడండి మనకి కోస్టల్ స్టేట్స్ అన్నమాట. కోస్టల్ స్టేట్స్ లోనే ఎక్కువగా మనకి ఈ ఆక్వాకల్చర్ యూజ్ చేసేటువంటి ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి అన్నమాట, రైట్. అండ్ ఈ అన్ని స్టేట్స్ లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లార్జెస్ట్ ఆక్వాకల్చర్ ప్రొడ్యూసర్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ బ్లూ ఎకానమీ, ఆక్వాకల్చర్ అండ్ ఇండియా ఇజ్రాయెల్ ప్యాక్ట్. మరి మన ఇండియాలో ఈ యొక్క ఇనిషియేటివ్స్ అంటే బ్లూ ఎకానమీని సపోర్ట్ చేయడానికి ఏమైనా ఇనిషియేటివ్స్ ఉన్నాయా అంటే, ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన అనేది మనం 2020లో లాంచ్ చేసుకున్నాం. ఫిష్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం కోసం ఫిషరీస్ కి సంబంధించి ఆ స్టోరేజ్, కోల్డ్ స్టోరేజెస్ కానీ వాటి ట్రాన్స్పోర్ట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, అలాగే ఫిషర్మెన్ యొక్క ఇన్కమ్, వాళ్ళ యొక్క రాబడి అనేది డబుల్ చేయడం కోసం, అండ్ దెన్ అక్వాకల్చర్ టెక్నాలజీని ప్రమోట్ చేయడానికి ఈ స్కీమ్ 2020లో లాంచ్ చేసుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ స్కీమ్ ఏంటి, సాగర్మాల ప్రోగ్రామ్. అంటే మనం పండించినటువంటి ఈ ఆక్వాకల్చర్ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఏం చేయాలి, మనమే కన్జ్యూమ్ చేసుకోలేం కదా, మనం వీటిని ఎక్స్పోర్ట్స్ చేయాలి. ఈ ఎక్స్పోర్ట్స్ చేయడానికి మనకి ఏం కావాలి, ట్రేడ్ అనేది జరగాలన్నమాట. ఈ ట్రేడ్ జరగడానికి మనకి ఏం కావాలి, పోర్ట్స్ కావాలి. ఈ పోర్ట్స్ అనేవి డెవలప్ చేయడానికి, అలాగే కోస్టల్ ఎకనామిక్ జోన్స్ అంటాం సిఈజెడ్స్, ఈ కోస్టల్ ఎకనామిక్ జోన్స్ కోసం, అలాగే మ్యారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి సాగర్మాల ప్రోగ్రామ్ ని లాంచ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇండియా బ్లూ ఎకానమీ పాలసీ. ఇది దేనికి వర్క్ చేస్తుంది, ఓషన్స్ లో సూటబుల్ ఎకనామిక్ గ్రోత్ అనేది చూసుకోవాలి, దాంతో పాటు మెరైన్ ఎకోసిస్టమ్ ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఇండియా బ్లూ ఎకానమీ పాలసీని కూడా లాంచ్ చేసుకోవడం జరిగింది అనమాట, రైట్. ఇవి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ టు సపోర్ట్ బ్లూ ఎకానమీ. నెక్స్ట్ టాపిక్, 275+ crore released to Jharkhand state under the 15th Finance Commission for Rural Governance. ఇక్కడ మనకి అర్థం కావాల్సిన టర్మ్స్ చూడండి. ఫస్ట్ మీకు ఇక్కడ జార్ఖండ్ కి ఎందుకు రిలీజ్ చేసింది అనేది ఫస్ట్ అర్థం కావాలి. వై నాట్ ది అదర్ స్టేట్స్? అండ్ 15th ఫైనాన్స్ కమిషన్ కి 16th ఫైనాన్స్ కమిషన్ కి డిఫరెన్స్ అనేది చూసుకోండి. అలాగే రూరల్ గవర్నెన్స్ కోసం మాత్రమే ఎందుకు లాంచ్ చేసింది, వై నాట్ అర్బన్ గవర్నెన్స్ అనేది కూడా మనకి తెలియాలన్నమాట. ఓకే, సో న్యూస్ కనుక మనం చూస్తే ఎంత అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది, 275 crore ప్లస్ ఫండ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. మరి ఈ మనీ ఎవరు ప్రొవైడ్ చేశారు, 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ లో భాగంగా ఈ మనీని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఎవరికి ఇస్తారు ఈ యొక్క మనీని, పంచాయత్స్ విచ్ ఆర్ రూరల్ లోకల్ బాడీస్ కి, అంటే మనకి పంచాయత్స్ కి ఈ యొక్క ఫండ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వై, రూరల్ గవర్నెన్స్. రూరల్ ఏరియాస్ లో గవర్నెన్స్ అంటే నథింగ్ బట్ రూరల్ ఏరియాస్ లో ఉంటున్నటువంటి పీపుల్ కి డ్రింకింగ్ వాటర్ అనేది సప్లై చేయడానికి, శానిటేషన్ అండ్ హెల్త్ అనేది చూసుకోవడానికి, ఆ విలేజ్ కి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్స్ అని, వాళ్ళ యొక్క ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అని చూసుకోవడానికి, లోకల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏమైనా లాంచ్ చేస్తుంటే వాటిని హెల్ప్ చేయడానికి, అలాగే బేసిక్ పబ్లిక్ సర్వీసెస్ అండ్ ఎమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో అవి ప్రొవైడ్ చేయడానికి మనకి ఈ యొక్క ఫండ్స్ అనేవి యూటిలైజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, మరి ఇక్కడ ఇంకొక పాయింట్ మనం ఏం చూడాలి, ఫైనాన్స్ కమిషన్. మరి ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటి, మన ఆర్టికల్ లేదంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో
ఆర్టికల్ 280 అనేది మెన్షన్ చేస్తుంది. ఏమని మెన్షన్ చేస్తుంది? డెఫినెట్ గా ఒక ఫైనాన్స్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తుంది. మరి ఏం చేస్తుంది ఒక ఫైనాన్స్ కమిషన్? ఫైనాన్స్ కమిషన్ అనేది మనం ట్యాక్సెస్ ఏవైతే కలెక్ట్ చేస్తామో ఈ ట్యాక్సెస్ అనేది ఎలా షేర్ చేయాలి బిట్వీన్ ద స్టేట్స్ అండ్ ది సెంట్రల్ గవర్నమెంట్ మధ్య, ఈ యొక్క ట్యాక్సెస్ అనేది ఎంత పర్సెంటేజ్ షేర్ చేసుకోవాలి, ఎలా షేర్ చేసుకోవాలి అనే డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఫైనాన్స్ కమిషన్ డిసైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఫండ్స్ అనేవి స్టేట్స్ కి కూడా అలొకేట్ చేయడం జరుగుతుంది బై ద ఫైనాన్స్ కమిషన్. దీనిలో భాగంగానే ఇప్పుడు మనకి ఈ యొక్క రూరల్ లోకల్ బాడీస్ కి ఫండ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడ ఉన్నటువంటి రూరల్ లోకల్ బాడీస్ కి? ప్రస్తుతం జార్ఖండ్ లో ఉన్నటువంటి, జార్ఖండ్ స్టేట్ లో ఉన్న రూరల్ లోకల్ బాడీస్ లేదా పంచాయత్స్ కి ఈ ఫండ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. మరి 15th ఫైనాన్స్ కమిషన్ అంటున్నాం. 15th ఫైనాన్స్ కమిషన్ గురించి చూస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏం అడగచ్చు? ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అని అడగచ్చు. 2017 లో ఎస్టాబ్లిష్ చేశాం. మరి ఈ యొక్క చైర్పర్సన్ ఎవరి? ఈ 15th ఫైనాన్స్ కమిషన్ కి ఎన్కే సింగ్. 16th ఫైనాన్స్ కమిషన్ కి అరవింద్ పన్గరియా గారండి. 15th ఫైనాన్స్ కమిషన్ కి ఎన్కే సింగ్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. మరి ఏ టైం పీరియడ్ వరకు ఇవి యూజ్ అవుతాయి? 2021 నుంచి 26 వరకు కూడా 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ మనం యూజ్ చేయడం జరుగుతుంది, ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మరి ఫైనాన్స్ కమిషన్ అనేది ఈ లోకల్ గవర్నమెంట్ లేదా రూరల్ లోకల్ బాడీస్ కి ఎన్ని టైప్స్ లో మనకి ఈ ఫండ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే 2 టైప్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి బేసిక్ గ్రాంట్స్ అంటాం, సెకండ్ వన్ వచ్చేసి టైడ్ గ్రాంట్స్ అంటాం. బేసిక్ గ్రాంట్స్ అంటే మనకి బేసిక్ సివిక్ సర్వీసెస్ ఏవైతే రూరల్ ఏరియాస్ లో కావాలో, లైక్ డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ, పబ్లిక్ హెల్త్ కానీ, వీటన్నిటికీ కూడా ఈ ఫండ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టైప్ వచ్చేసి టైడ్ గ్రాంట్స్ అనమాట. మరి టైడ్ గ్రాంట్స్ అంటే ఏంటి? ఓన్లీ ఒక స్పెసిఫిక్ పర్పస్ కి మాత్రమే ఆ ఫండ్ ఇస్తే ఆ స్పెసిఫిక్ పర్పస్ కి మాత్రమే ఆ ఫండ్ ని యూటిలైజ్ చేయాల్సి ఉంటుంది. వాటినే టైడ్ గ్రాంట్స్ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ మరి జార్ఖండ్ కి మాత్రమే ఈ యొక్క ఫండ్స్ అనేది ఎందుకు ఇవ్వడం జరిగింది అని ఇందాక మనం చూసాం కదా. బికాస్ జార్ఖండ్ లో మనకి ఎక్కువగా రూరల్ అండ్ ట్రైబల్ ఏరియాస్ అనేవి ఉంటాయి కాబట్టి ఈ ఏరియాస్ ని డెవలప్ చేయడానికి ఈ యొక్క ఫండ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మరి ఏం చేయడానికి జార్ఖండ్ లో ఈ ఫండ్స్ రిలీజ్ చేశారు? రోడ్స్ అనేది డెవలప్ చేయడానికి, కనెక్టివిటీని ఇంక్రీజ్ చేయడానికి, డ్రింకింగ్ వాటర్ సప్లై అనేది పెంపొందించడానికి, శానిటేషన్ ఫెసిలిటీస్ ని ఎన్హాన్స్ చేయడానికి, అలాగే రూరల్ హెల్త్ అండ్ హైజీన్ ని ప్రమోట్ చేయడానికి ఈ యొక్క ఫండ్స్ అనేది యూటిలైజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్. CGA launches Government Bank Manual and Dashboard to strengthen governance and efficiency. ఇక్కడ మీకు అర్థం కావాల్సిన పాయింట్స్ ఏంటో చూడండి. ఈ ఆర్టికల్లో ఫస్ట్ CGA అంటే ఏంటో తెలియాలి, అలాగే గవర్నమెంట్ బ్యాంక్ మాన్యువల్ అంటే ఏంటో తెలియాలి, అండ్ ఒక డాష్ బోర్డ్ లాంచ్ చేయడం జరిగింది. ఏ డాష్ బోర్డ్ వర్క్ చేస్తుంది అనేది కూడా మనకి తెలియాలన్నమాట. CGA అంటే ఏంటండి? ఇస్ ది ప్రిన్సిపల్ అకౌంటింగ్ అడ్వైజర్. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక అడ్వైజర్ గా వర్క్ చేసేదే కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్, CGA. మరి ఈ CGA ఏం చేసిందంట? గవర్నమెంట్ బ్యాంక్ మాన్యువల్ అలాగే ఒక డిజిటల్ డాష్ బోర్డ్ ని లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు లాంచ్ చేసింది? ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి, ట్రాన్స్పరెన్సీని ఇంప్రూవ్ చేయడానికి, అలాగే గవర్నమెంట్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి అనేది మానిటర్ చేయడానికి ఈ డాష్ బోర్డ్ అండ్ గవర్నమెంట్ బ్యాంక్ మాన్యువల్ ని లాంచ్ చేయడం జరిగింది. మరి దీని ద్వారా ఏంటి ఉపయోగం అని కనుక మనం చూస్తే, గవర్నమెంట్ పేమెంట్స్ అండ్ రిసీప్ట్స్ ని మనం ట్రాక్ చేయొచ్చు, అలాగే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య, బ్యాంక్స్ మధ్య కోఆర్డినేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అండ్ దెన్ ఫాస్టర్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అనేది చూడొచ్చు, అలాగే ఫైనాన్షియల్ గవర్నెన్స్ అనేది ఇండియాలో స్ట్రెంగ్తన్ అవుతుంది, బలపడుతుంది. అది దీని యొక్క ఇంపార్టెన్స్ అన్నమాట. మరి ఇక్కడ మనకి అర్థం కావాల్సిన వేరే పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అంటే, CGA అనేది ఎవరి కింద వర్క్ చేయడం జరుగుతుంది? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. CGA అనేది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ లో వర్క్ చేయడం జరుగుతుంది. మరి ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనేది? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. మరి దీని యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి?
సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అకౌంట్స్ మెయింటైన్ చేయడం కోసం, అలాగే మంత్లీ అండ్ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి తయారు చేయడం కోసం, అలాగే గవర్నమెంట్ రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అనేది చూసుకోవడం కోసం సిజిఏ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. మరి ఏం లాంచ్ చేసింది అన్నాము? గవర్నమెంట్ బ్యాంక్ మాన్యువల్ ని లాంచ్ చేసింది అన్నాం. గవర్నమెంట్ బ్యాంక్ మాన్యువల్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే ఒక గైడ్ లైన్ డాక్యుమెంట్ అన్నమాట. ఏం చెప్తుంది ఈ యొక్క డాక్యుమెంట్? బ్యాంక్స్ అనేది గవర్నమెంట్ యొక్క ట్రాన్సాక్షన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పడానికి తయారు చేసిందే ఈ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ని ఏమంటున్నాము అంటే గవర్నమెంట్ బ్యాంక్ మాన్యువల్ అని పిలుస్తున్నాం. మరి ఏమేం మెన్షన్ చేస్తుంది? బ్యాంక్స్ అండ్ గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏం మెయింటైన్ చేయాలి ఇక్కడ? గవర్నమెంట్ యొక్క పేమెంట్స్ అన్నమాట. గవర్నమెంట్ పేమెంట్స్ ఏముంటాయి? ఎవరైతే గవర్నమెంట్ సర్వీస్ లో వర్క్ చేస్తున్నారో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ఇచ్చేటువంటి శాలరీస్ కానీ, పెన్షన్స్ కానీ, అలాగే స్కీమ్ యొక్క ఫండ్స్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ మెయింటైన్ చేయాలి. అలాగే అకౌంటింగ్ ప్రొసీజర్స్ అనేవి ఇందులో మెయింటైన్ చేయాలి. అలాగే రిపోర్టింగ్ స్టాండర్డ్స్, ఏ రిపోర్ట్స్ అనేది ఇస్తున్నారు, ఎవరికి ఎంత ఫండ్స్ అనేది అలొకేట్ చేస్తున్నారు బ్యాంక్స్ నుంచి అనేది రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్ బ్యాంక్ మాన్యువల్ లో మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. మరి డాష్ బోర్డ్ అంటున్నాం. ఏంటి ఈ యొక్క డాష్ బోర్డ్? ఐఎమ్ ఎరేజింగ్ దీస్. నెక్స్ట్, మరి డాష్ బోర్డ్ అంటే ఏంటి? డాష్ బోర్డ్ అంటే మనకి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్, ఒక డిజిటల్ డాష్ బోర్డ్ ని కూడా లాంచ్ చేయడం జరిగింది అనమాట. మరి ఇది దేని గురించి చెప్తుంది? రియల్ టైంలో మనకి ఫినాన్షియల్ డేటా గురించి మెన్షన్ చేయడం జరుగుతుంది. దానికోసం ఈ యొక్క డాష్ బోర్డ్ ని కూడా లాంచ్ చేసుకోవడం జరిగింది అనమాట. మరి ఫినాన్షియల్ డేటా అంటే ఏమేమి ఉంటుంది? ఒక గవర్నమెంట్ రెవెన్యూ గురించి కావచ్చు, లేదంటే ఎక్స్పెండిచర్ గురించి కావచ్చు. ఆల్ రైట్, ఎక్స్పెండిచర్ అండ్ అలాగే పేమెంట్ స్టేటస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారు అంటే బిల్స్ జనరేట్ అయ్యాయి అంటుంటారు. బిల్స్ జనరేట్ అయ్యాయి అంటే వాళ్ళకి శాలరీ పడుతుంది అంటే బిల్స్ జనరేట్ అయ్యింది అంటే వాళ్ళకి అర్థమవుతుంది ఏదర్ వాళ్ళ యొక్క శాలరీస్ కానీ, లేదంటే వాళ్ళకి అడిషనల్ గా ఇచ్చేటువంటి హెచ్ఆర్ఏ కానీ, డిఏ కానీ, ఎస్ఎల్ఎస్ కానీ పడతాయి అంటే ఈ పేమెంట్ స్టేటస్ ద్వారా వాళ్ళు తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇవన్నీ కూడా ఈ ఫైనాన్షియల్ డేటాలో భాగంగా వీళ్ళు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మరి ఈ యొక్క డిజిటల్ డాష్ బోర్డ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇండియాలో ఏది యూజ్ చేస్తున్నామో అంటే పిఎఫ్ఎంఎస్ సిస్టమ్ అని పిలుస్తాం. మన ఇండియాలో ఏ సిస్టమ్ ని యూజ్ చేస్తాం? పిఎఫ్ఎంఎస్, విచ్ మీన్స్ పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఎవరు యూజ్ చేస్తున్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూజ్ చేయడం జరుగుతుంది. దేనికోసం? గవర్నమెంట్ స్కీమ్స్ కి ఇచ్చేటువంటి ఫండ్స్ ని ట్రాక్ చేయడానికి మనం ఈ డిజిటల్ డాష్ బోర్డ్ సిస్టమ్ ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులోనే మనకి ఆ స్కీమ్ కి సంబంధించినటువంటి ఫండ్స్ కావచ్చు, డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ జరిగిందా లేదా, రియల్ టైం ఎక్స్పెండిచర్ అనేది ట్రాక్ చేయడానికి, పేమెంట్ ప్రాసెస్ అయిందా లేదా అనేది చూసుకోవడానికి సిజిఏ దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, పిఎఫ్ఎంఎఫ్స్ ని ఎవరు డెవలప్ చేశారు? సిజిఏని డెవలప్ చేయడం జరిగింది అనమాట. రైట్, నెక్స్ట్ పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇదే ఇప్పుడు మనం చూసాం అనమాట. ఎవరు డెవలప్ చేశారు? సిజిఏ డెవలప్ చేయడం జరిగింది. ఓకే, మరి యొక్క ఇనిషియేటివ్ అనేది దేనికి హెల్ప్ చేస్తుంది? ఫర్ వాట్? దేనికోసం ఈ యొక్క ఇనిషియేటివ్? ఏవైతే సర్వీసెస్ అనేవి ఉంటాయో ఆ సర్వీసెస్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, అలాగే ఫైనాన్షియల్ గవర్నెన్స్ అనేది స్ట్రెంథన్ చేసుకోవడానికి. ఓకే, అండ్ దెన్ ఆ ఫండ్స్ అనేవి ఎక్కడికి వెళ్తున్నాయి, ఎలా యూజ్ చేస్తున్నామో అనేది తెలియడానికి, ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేయడానికి, అండ్ ఫాస్ట్ గా పేమెంట్స్ అనేది సెండ్ చేయడానికి ఈ యొక్క సిస్టమ్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్, ఈఎస్ఐసి లాంచెస్ 75th ఫౌండేషన్ ఇయర్ సెలబ్రేషన్ అండ్ స్వస్థ్య రిద్ధి ఇనిషియేటివ్. ఈఎస్ఐసి అంటే ఏంటండి? ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. అండ్ ఇంకొక పాయింట్ నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను, మీరు ఏదైతే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కరెంట్ అఫైర్స్ అనేవి ఈ యొక్క వీడియోలో చూస్తున్నారో ఇవి నాట్ ఓన్లీ ఫర్ యువర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఆర్ యువర్ ఆర్బీఐ సెబీ ఎగ్జామ్స్, మీకు GS3 యూపీఎస్సీలో ఎకానమీ ఆన్సర్ రైటింగ్ లో కూడా యూజ్ అవుతుంది. ఓకే, ఈవెన్ ఇన్ యువర్ ఆన్సర్ రైటింగ్ ఆఫ్ యువర్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఈ యొక్క థియరీ అనేది యూజ్ చేసుకోవచ్చు. రైట్, మూవింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఈఎస్ఐసి లాంచెస్ 75th ఫౌండేషన్ ఇయర్ సెలబ్రేషన్స్. ఈఎస్ఐసి అంటే ఏంటి?
ఎంప్లాయీస్ యొక్క స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనమాట. 75th ఫౌండేషన్ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మనకి ఒక హెల్త్ ఇనిషియేటివ్ ని లాంచ్ చేశారు. దాని పేరే స్వస్థ్య రిద్ధి ఇనిషియేటివ్. మరి దేనికి హెల్ప్ చేస్తుంది ఈ స్వస్థ్య రిద్ధి ఇనిషియేటివ్? ఎవరైతే స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ స్టేట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి హెల్త్ కేర్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడానికి, అండ్ ఈఎస్ఐలో భాగంగా మనకి కొన్ని హాస్పిటల్స్ లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ ని అలాగే వాటి యొక్క ఏవైతే మనకి స్కీమ్స్ అనేవి వర్తింపబడతాయో ఆ స్కీమ్స్, అలాగే మనకి ఇచ్చేటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో ఆ బెనిఫిట్స్ ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం, అలాగే హెల్త్ కేర్ అండ్ అవేర్నెస్ ని ప్రమోట్ చేయడం కోసం, అండ్ మెడికల్ సర్వీసెస్ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ చేయడం కోసం మనకి ఈ స్వస్థ్య రిద్ధి ఇనిషియేటివ్ అనేది హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇంప్రూవ్ హెల్త్ కేర్ డెలివరీ అండర్ ఈఎస్ఐసి. మరి దేన్ని ఫోకస్ చేయడం జరుగుతుంది? ఇప్పుడే చూసాం. ఈఎస్ఐసి హాస్పిటల్స్ ని స్ట్రెంగ్తన్ చేయడం, డిజిటల్ హెల్త్ సర్వీసెస్ ని ఇంప్రూవ్ చేయడం, హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ ని యూటిలైజ్ చేసుకోవడం, అలాగే వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యొక్క ఈఎస్ఐ బెనిఫిట్స్ అనేది తెలిసేలాగా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం కోసం ఈ స్వస్థ్య రిద్ధి ఇనిషియేటివ్ అనేది హెల్ప్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మరి ఒక ఈఎస్ఐసి అంటున్నాం. ఈ ఈఎస్ఐసి అనే బాడీని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది, ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది అనేది కూడా చూడాలి కదా. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూ ఢిల్లీలో లొకేట్ అయి ఉంటుంది. మరి ఎవరి అండర్ లో వర్క్ చేయడం జరుగుతుంది? మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, మరి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకున్నాం ఈఎస్ఐసిని? ఎంప్లాయ్మెంట్స్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ లో భాగంగా 1948 లో ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగిందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఈఎస్ఐసి అండ్ స్వస్థ్య రిద్ధి ఇనిషియేటివ్. నెక్స్ట్ టాపిక్, IEPFA and SEBI to organize Niveshak Shivir in Bhubaneswar for investor awareness. ఇన్వెస్టర్ అవేర్నెస్ కోసం మనకి IEPFA అంటే ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ, అలాగే సెబీ అన్నమాట. సెబీ మనకి తెలుసు, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. వీళ్ళిద్దరూ కలిపి మనకి ఈ యొక్క ఇన్వెస్టర్ అవేర్నెస్ కోసం నివేశక్ శివిర్ అనే ప్రోగ్రామ్ ని భువనేశ్వర్ లో ఒక క్యాంప్ గా లాంచ్ చేయడం జరిగింది. ఓకే, అందుకే ఇది న్యూస్ లో ఉందన్నమాట. మరి ఈ క్యాంప్ యొక్క ఇనిషియేటివ్ లేదంటే ఆబ్జెక్టివ్ ఏంటి? పీపుల్ కి సేఫ్ ఇన్వెస్టింగ్, అంటే సేఫ్ గా మీరు ఇన్వెస్ట్ చేసేటువంటి మనీ ఏదైతే ఉంటుందో అది సేఫ్ గా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది, మీరు లాస్ లో వెళ్లకుండా ఉండాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది. అలాగే అన్క్లెయిమ్డ్ షేర్స్ ఏవైతే ఉంటాయో అండ్ డివిడెండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీకవర్ చేసుకోవడానికి ఇన్వెస్టర్స్ కి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫైనాన్స్ కి సంబంధించి లిటరసీ, విచ్ మీన్స్ ఫైనాన్షియల్ లిటరసీ, దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది పెరుగుతుంది. అలాగే ఫ్రాడ్స్ అండ్ స్కామ్స్ నుంచి ఇన్వెస్టర్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం కొన్ని స్టెప్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ క్యాంప్. ఓకే, మరి IEPFA అంటే ఏంటి? ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ, IEPFA. మరి దేని ద్వారా ఎస్టాబ్లిష్ చేసుకున్నాం దీన్ని? కంపెనీస్ యాక్ట్ 2013 ద్వారా, కంపెనీస్ యాక్ట్ 2013 ద్వారా మనం IEPFA ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. మరి ఎవరు అండర్ లో వర్క్ చేస్తుంది IEPFA అంటే? మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. మినిస్ట్రీస్ అన్ని కూడా నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే ఈచ్ మినిస్ట్రీ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఎగ్జామ్ లో మోస్ట్లీ ఎగ్జామినర్ కనుక మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలి అనుకుంటే ఈ పాయింట్స్ అడిగే కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మరి దేనికి ఫంక్షన్ చేస్తుంది IEPFA అనేది? మనకి ఇన్వెస్టర్ యొక్క అవేర్నెస్ అనేది ఇంప్రూవ్ చేయడం కోసం, అలాగే అన్క్లెయిమ్డ్ డివిడెండ్స్ అండ్ షేర్స్ ఏవైతే ఉంటాయో వాటిని తెలిసేలాగా చేయడం కోసం ఇన్వెస్టర్ కి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ దేని గురించి తెలుసుకోవాలి? సెబీ గురించి తెలుసుకోవాలి. IEPFA గురించి తెలుసుకున్నాం, మరి సెబీ కూడా తెలియాలి కదా, స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మరి ఏం చేస్తుంది యొక్క సెబీ అనేది? మనకి సెక్యూరిటీ మార్కెట్స్, ఇండియాలో ఉన్నటువంటి అన్ని సెక్యూరిటీ మార్కెట్స్ ని రెగ్యులేటర్ గా చేయడంలో ఇది
వర్క్ చేస్తుంది అనమాట. మరి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశాము? 1988లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ స్టాట్యూటరీ స్టేటస్ అనేది 1992లో వచ్చింది. అంటే ఏంటి? 1988లో సెబీ బాడీని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం, బట్ ఒక యాక్ట్ ద్వారా, సెబీ యాక్ట్ ద్వారా మనం 1992లో దీన్ని ఇనిషియేటివ్ గా తీసుకోవడం జరిగింది. దట్ ఈస్ వై 1992లో మనకి స్టాట్యూటరీ స్టేటస్ అనేది సెబీ బాడీకి రావడం జరుగుతుంది అనమాట. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుంది? ముంబైలో లొకేట్ అయి ఉంటుంది. మరి దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి, లేదంటే గోల్స్ ఏంటి అంటే స్టాక్ మార్కెట్స్ ని రెగ్యులేట్ చేయడం, అలాగే ఫ్రాడ్ అండ్ అన్ఫేర్ ప్రాక్టీసెస్ అనేవి జరగకుండా ఆపడం ఈ యొక్క సెబీ యొక్క మెయిన్ ఇనిషియేటివ్స్ లేదంటే ఎయిమ్స్ అని మనం చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు అర్థమైంది కదండి, సెబీ అండ్ ఐఈపిఎఫ్ఏ కలిసి మనకి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఏంటా ప్రోగ్రామ్ పేరు? నివేశక్ శివిర్ క్యాంప్ అనమాట, ఇన్వెస్టర్ అవేర్నెస్ క్యాంప్. మరి ఇదేం చేస్తుంది ఈ యొక్క క్యాంప్ అనేది? స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్, అలాగే ఇన్వెస్టర్స్ యొక్క రైట్స్ అండ్ అన్క్లెయిమ్డ్ షేర్స్, అలాగే ఫ్రాడ్ అనేది జరగకుండా ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ అనేది దాని గురించి పీపుల్ కి అవేర్నెస్ అనేది తీసుకురావడం జరుగుతుంది. మరి ఎవరు పార్టిసిపేట్ చేశారు ఈ యొక్క క్యాంప్ లో? ఐఈపిఎఫ్ఏకి చెందినటువంటి పీపుల్, అలాగే సెబీ, స్టాక్ ఎక్స్చేంజెస్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి చెందినటువంటి ఎక్స్పర్ట్స్ ఈ యొక్క క్యాంప్ లో పార్టిసిపేట్ చేసి అవేర్నెస్ అనేది పీపుల్ కి అందించడం జరిగింది. ఓకే, మరి దీని ద్వారా ఏం జరుగుతుంది? ఫైనాన్షియల్ లిటరసీ అనేది ప్రమోట్ అవుతుంది, అలాగే ఇన్వెస్టర్స్ కి ప్రొటెక్షన్ అనేది తెలుస్తుంది. అంటే వాళ్ళు అన్క్లెయిమ్ చేసుకుని మనీ ఏదైతే ఉంటుందో మనకి ఈ యొక్క క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది, మనం చేసుకోలేదు అనేది పీపుల్ కి తెలిసినప్పుడు ఆ అన్క్లెయిమ్డ్ మనీని మళ్ళీ వాళ్ళు రీకవర్ చేసుకునే టైం అనేది వస్తుంది. అలాగే ఫ్రాడ్ అనేది ప్రివెంట్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ ఇంక్లూజివ్ ఫైనాన్షియల్ గ్రోత్, మన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే గోల్ గా పెట్టుకుందో ఫైనాన్షియల్ గ్రోత్ ని, ఆ ఫైనాన్షియల్ గ్రోత్ ఆర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ని కూడా వీళ్ళు ప్రమోట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద టాపిక్స్ ఆఫ్ ఐఈపిఎఫ్ఏ సెబీ లాంచ్డ్ నివేశక్ శివిర్ క్యాంప్ అనమాట. సో 5 టాపిక్స్ అనేది మనం ఈ రోజు డిస్కస్ చేయడం జరిగింది ఇన్ డీటెయిల్. హోప్ దిస్ సెషన్ హెల్ప్డ్ యువర్ banking and financial awareness preparation. Thank you so much.